నిన్న మీరు చూసే ఉంటారు, లైక్ ఒక 10 నిమిషాలు కవిత, కల్వకుంట్ల కవిత ట్వీట్ పెట్టి వదిలేసింది. కర్మ హిట్స్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. అంటే బీఆర్ఎస్ ఓడిపోగానే మీకు మీకు వచ్చిందో లేదో ఇన్ఫర్మేషన్, ట్వీట్ పెట్టింది. ట్వీట్ పెట్టేసిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అని పెట్టి పెట్టి 10 నిమిషాలు పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది. సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అయితే ఆమెది రేవంత్ రెడ్డి ఇద్దరిది ఒకటే వర్షన్. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను గెలిపించినని ఆయన అంటుండు. అది ఎవరో షికారు చేసిన పులి మీద పోయి తుపాకీ పట్టుకొని ఫోటో దిగిండు. ఈమె అభ్యర్థిని పెట్టి ఈమె గెలిచినట్టు ఆమె కాలు పెడితే ఈమెనేమో కత్తి పెట్టింది, కత్తి పట్టుకొని ఈమె ఫోటో దిగింది. అదే ట్వీట్. మరి నేను ఒక 1-to-1 లో కూడా నవీన్ యాదవ్ గారు కూడా కవితక్క థ్యాంక్స్, నీ వల్ల ఒక రకంగా నేను గెలిచాను అని చెప్పి చెప్తున్నాడు. నవీన్ యాదవ్ ఎట్లా చూడొచ్చు? నవీన్ యాదవ్ ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అర్థమైందా? వాళ్ళకి కానీ తెలియదు. హైదరాబాద్ లో పైల్వాన్ లాలు, దే ఆర్ నాట్ పొలిటీషియన్, దే ఆర్ నాట్ రౌడీస్ ఆల్సో. అర్థమైందా? రౌడీలు అంటే రోజు వాళ్ళు మార్కెట్లో కనబడాలి, ఈ రెండు కూడా కాదు. కాబట్టి ఆయనకు ఫస్ట్ టైము, చిన్న వయసు, ఏందో తెలియదు, ఏదో తెలియదు. అది అవన్నీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి వాళ్ళకు వెనక జరుగుతున్నటువంటి తతంగం వాళ్ళకి తెలియదు.